Hi everyone, this is Surya Fankesh. Currently, I'm a PhD student at IIT Kanpur. సో మనం లైక్ లాస్ట్ చాప్టర్ ఇప్పుడు కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాం, లైక్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఈ చాప్టర్ లో లైక్ ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ తెలుసుకుని సో సో ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేస్తాం. సో మూవింగ్ చార్జెస్ మీకు ఆల్రెడీ ఎలక్ట్రోస్టాటిక్స్ అయింది. ఎలక్ట్రోస్టాటిక్స్ లో చార్జెస్, సో అవి రెస్ట్ లో ఉంటే ఇంటరాక్షన్ ఎలా అవుతుంది, ఫోర్సెస్ ఏ ఉంటాయి అసలు. సో చార్జ్ రెస్ట్ లో ఉంటే ఏమైంది, ఇప్పుడు మూవింగ్ చార్జెస్ వల్ల ఏం క్రియేట్ అవుతుంది, సో దాని వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంట్రొడక్షన్. బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం హ్యావ్ బీన్ నోన్ ఫర్ మోర్ దెన్ 2000 years. సో ఆల్రెడీ తెలిసాయి మనకి 2000 years. సో మోర్ దెన్ 2000 years. హౌఎవర్ ఇట్ వాజ్ ఓన్లీ అబౌట్ 200 years ago in 1820 that it was realized that they were intimately related. So అంటే జస్ట్ 200 years ago ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ బార్స్ ఉంటాయి కదా. సో మ్యాగ్నెటిక్ బార్స్ ఆల్రెడీ చాలా ముందు నుంచి దాని మ్యాగ్నెటిక్ బార్స్ ఉంటాయి. సో అవి అట్రాక్ట్ చేస్తాయి, అది మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని. ఎలక్ట్రిసిటీ గురించి ముందు ఆల్రెడీ తెలుసు 2000 years ago. కానీ ఆ రెండు ఒకదాని రిలేట్ అవుతాయని జస్ట్ 200 years ago తెలుసు అనమాట. డ్యూరింగ్ ఎ లెక్చర్ డెమోన్స్ట్రేషన్ సమ్మర్ ఇన్ 1820. ఓకే, లెక్చర్ డెమోన్స్ట్రేషన్ సమ్మర్ ఆఫ్ 1820, డానిష్ ఫిజిసిస్ట్ హ్యాన్స్ క్రిస్టియన్ Oersted noticed that current in a straight wire caused a noticeable deflection in nearby magnetic compass needle. సో ఏం నోటీస్ చేశాడంటే కరెంట్ ఇన్ ఏ స్ట్రైట్ వైర్. సో డ్యూరింగ్ లెక్చర్ కరెంట్ ఇన్ ఏ స్ట్రైట్ వైర్, సో అది ఏం నోటీస్ చేశాడు, నోటిసబుల్ డిఫ్లెక్షన్ నియర్ బై మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంది, అందులో నోటిసబుల్ డిఫ్లెక్షన్ నోటీస్ చేశాడు అనమాట. ఓకే, so he investigated this phenomena. He found that alignment of a needle is tangential to the imaginary circle which has straight line as its center and it has a plane perpendicular to the wire. Okay, so he noticed అంటే he found that the alignment of the needle is tangential to the imaginary circle which has straight wire. So as its center has its perpendicular to the wire. సో అది ఈ పర్పెండిక్యులర్ టు ద వైర్ మూవ్ అవుతున్నట్టు నోటీస్ చేశాడు ఆ నీడిల్. ఓకే, దిస్ సిచ్యువేషన్ ఇస్ డిపెక్టెడ్ ఇన్ ఫిగర్ 4. సో ఫిగర్ 4 ఏది, ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద స్ట్రైట్ లాంగ్ కరెంట్ వైర్ క్యారింగ్ ఏ వైర్. సో ఓకే, కరెంట్ వైర్, ద వైర్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద పేపర్. సో వైర్ అనేది ప్లేన్ ఆఫ్ ద పేపర్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఓకే, సో యాజ్ ద రింగ్ ఆఫ్ కంపాస్ నీడిల్స్ సరౌండ్స్ ద వైర్. సో ఈ కంపాస్ నీడిల్స్ అరౌండ్, సో వైర్ ఎలా ఉంది, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ పేపర్. ఇది ప్లేన్ ఆఫ్ పేపర్ అంటే దీనికి పర్పెండిక్యులర్ గా ఉందన్నమాట. ఇది ప్లేన్ ఆఫ్ పేపర్ అంటే దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది, కరెంట్ పాస్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ ఇది ప్లేన్ ఆఫ్ పేపర్ అయితే ఇక్కడ దీనికి ప్లేన్ పర్పెండిక్యులర్ గా ఊహించుకోండి. ఓకే, కరెంట్ అలా పాస్ అవుతుంది. ఓరియంటేషన్ ఆఫ్ నీడిల్స్ చూసారు ఇక్కడ, the orientation of needles shown A. Current emerges out of the plane of the paper. So current అనేది ఏ అనేది ఏంటంటే ఇలా డాట్ పెడితే ఇలా డాట్ అవుతుంది, ఇలా క్రాస్ అవుతుంది. డాట్ పెడితే ఏంటి దాని మీనింగ్, కరెంట్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ వస్తున్నట్టు. ఇలా క్రాస్ ఉంటే ఏంటి, కరెంట్ మూవ్స్ ఇన్ టు ద ప్లేన్. సో ఇంటూ ద ప్లేన్ ఇలా కరెంట్ ఎలా మూవ్ అవుతున్నట్టు, ఇంటూ ద ప్లేన్ మూవ్ అవుతున్నట్టు. ఓకే, కరెంట్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ వస్తుంటే అది ఫుల్ సర్కిల్. సో ఇలాగ క్రాస్ సింబల్ ఉంటే అది ఇంటూ ద ప్లేన్ కరెంట్ మూవ్ అవుతున్నట్టు. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఐరన్ ఫిల్లింగ్స్ అరౌండ్ ద వైర్ డార్క్ అండ్ సర్కిల్స్ నీడిల్ రిప్రజెంట్ ద నార్త్ పోల్స్. ఓకే, ఈ డార్క్ అండ్ సర్కిల్స్ ఏంటి, నార్త్ పోల్స్ మాట. ఇది నార్త్ పోల్, ఇది సౌత్, ఇది నార్త్, ఇది సౌత్. ఓకే, ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ నెగ్లెక్టెడ్. సో ఎఫెక్ట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో కరెంట్ ఏమో ఇలా వస్తున్నప్పుడు ఏమో నార్త్ పోల్ ఏమో ఇటు, సౌత్ పోల్ ఏమో ఇటు ఉంది. కరెంట్ ఏమో ఇలా వెళ్తున్నప్పుడు నార్త్ పోల్ ఇటు, సౌత్ పోల్ ఇటు ఉంది. చూసారా, అబ్జర్వ్ చేశారా?
సో ఇక్కడ మనం ఫిగర్ చూసాం. ఇట్ ఈస్ నోటిసబుల్ వెన్ ద కరెంట్ ఈస్ లార్జ్ అండ్ నీడిల్ ఈస్ సఫిషియెంట్లీ క్లోజ్ టు ద వైర్ సో దట్ magnetic field can be ignored. Reverse the direction, the current reverse the orientation of needle. The deflection increases as the increase of current being increases or increasing the current or bringing the needle close to the wire. So deflection అనేది ఇంక్రీజ్ అవుతుంది, either కరెంట్ ఇంక్రీజ్ చేస్తే గానీ ఆర్ బ్రింగింగ్ ద నీడిల్ క్లోజ్ టు ద వైర్. ఐరన్ ఫైలింగ్స్ స్ప్రింకిల్డ్ అరౌండ్ ద వైర్ అరేంజ్ దెమ్సెల్వ్స్ ఇన్ కాన్సెంట్రిక్. సో ఇలా జనరల్ గా మామూలుగా ఐరన్ ఫిల్లింగ్స్ ఇలా మామూలుగా ర్యాండమ్ గా స్పిల్ చేస్తే అవి ఈ రకంగా అలైన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇఫ్ కరెంట్ పాసెస్ త్రూ దట్. ఓకే, సో themselves in a concentric circles as the center. Oersted concluded that the moving charges or currents produced a magnetic field. Okay, moving charges or currents produce a magnetic field in the surrounding space. దాన్ని బట్టి ఏం కంక్లూడ్ చేశారంటే మూవింగ్ చార్జెస్ అనేవి ఆర్ currents produced a magnetic field in the surroundings. Okay, so surroundings. So ఇది important point. So following this, there was an intense experimentation in 1864. The laws obeyed by the electricity and magnetism were unified and formulated by the James Maxwell. So James Maxwell ఏం చేశాడు, చాలా ఇంటెన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్ గా ఇన్ 1864 సో యూనిఫైడ్ లా ఫార్ములేట్ చేశాడు. హూ దెన్ రియలైజ్ దట్ లైట్ వాజ్ సో అప్పటికే తను లైట్ వాజ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అన్నాడు. ఓకే, రేడియో వేవ్స్ ఆర్ డిస్కవర్డ్ బై హెడ్జ్ and produced by J.C. Bose and G. Marconi by the end of the 19th century. So radio waves అనేది discovered by Hertz and produced by J.C. Bose and Marconi. Parallel గా వీళ్ళు వారి కంట్రీలో ప్రొడ్యూస్ చేశారు. J.C. Bose అనేది ఇండియన్ మాట. ఓకే, J.C. Bose and G. Marconi by the end of the 19th century. End of the 19th century అంటే 1890s లో. A remarkable scientific టెక్నాలజీ ప్రోగ్రెస్ టుక్ ప్లేస్ ఇన్ 20th century. 20th century అంటే 1909 నుంచి 2000 మధ్యలో జరిగిన 20th century. సో 20th century లో ఏంటి, రిమార్కబుల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ టుక్ ప్లేస్ ఇన్ 20th century. This was due to increase in the understanding of electromagnetism. So and invention of devices for production and amplification and transmission and detection of electromagnetic waves. So in this chapter we will see how the electromagnetic field exerts the force on moving charged particles like electrons, protons and current carrying wires. We shall also learn how the currents produce magnetic field. So ఇందులో మనం how the moving charging particle ఎలా magnetic field ప్రొడ్యూస్ చేస్తుంది, సో దానివల్ల ఎలక్ట్రాన్స్ మీద ప్రోటాన్స్ మీద ఫోర్సెస్ ఎలా ఎగ్జర్ట్ అవుతాయి, సో అండ్ కరెంట్ క్యారింగ్ వైర్స్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ క్యారింగ్ ఫ్రేమ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి అన్ని తెలుసుకుంటాం. సో వీ షాల్ సీ హౌ ద పార్టికల్స్ కెన్ బి యాక్సిలరేటెడ్ టు వెరీ హై ఎనర్జీస్ ఇన్ ఏ సైక్లోట్రాన్ ఒకటి ఉంటుంది. సో ఒక అరేంజ్మెంట్. సో హౌ ద పార్టికల్ యాక్సిలరేట్ విత్, సో వీ షాల్ స్టడీ హౌ కరెంట్స్ అండ్ వోల్టేజెస్ ఆర్ డిటెక్టెడ్ బై galvanometer. సో మనం ఇప్పుడు వోల్టేజ్ గురించి మాట్లాడుతాం. సో హౌ కరెంట్స్ అండ్ వోల్టేజెస్ ఆర్ డిటెక్టెడ్, galvanometer ఎలా డిటెక్ట్ చేస్తుంది అంత కరెంట్ ఎంత వోల్టేజ్. In this and subsequent chapter on magnetism, we adopt the following convention. A current or a field, electric or magnetic, emerging out of the plane is so depicted by the dot. So out of the plane వస్తే డాట్ మాట, ఇక్కడ నేను పెడుతున్నా రెడ్ డాట్. ఓకే, అండ్ సో ఇలా డాట్ వస్తే అవుట్ ఆఫ్ ద ప్లేన్. ఓకే, అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఆఫ్ పేపర్ కరెంట్ ఆర్ ఫీల్డ్ అనేది. ఓకే, ఇంటూ ద పేపర్ అంటే క్రాస్ ఉంటుంది అన్నమాట. ఇంటూ ద ప్లేన్ ఆఫ్ పేపర్ క్రాస్. Figures 4.1a, 4.1b corresponding these two situations. So ఇక్కడ 4.1a
4.1 ఇక్కడ చూసాం కదా 4.1A ఇది అవుట్ ఆఫ్ ద ప్లేన్ వస్తుంది కరెంట్, ఇది ఇంటూ ద ప్లేన్ వెళ్తుంది కరెంట్. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల క్రియేట్ అయ్యే ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. అలాగే ఎంతమంది మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వాలి, ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది అంత ఫోర్స్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ క్యూ, అంతే కదా, క్యూఈ బార్ ఫోర్స్ క్రియేటెడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లోనే ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, బిఫోర్ వి ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మామూలుగా బి తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, వి షల్ రీక్యాపిచులేట్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ చాప్టర్ 1 అబౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దానికంటే ముందు మనం జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఏం నేర్చుకున్నాం. వీ హ్యావ్ సీన్ దట్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ చార్జెస్ కెన్ బి కన్సిడర్ ఇన్ 2 stages. The charge Q and the source of the field produces electric field E, where E అనేది సపోజ్ సమ్ Q చార్జ్ ఉంటే ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది, Q/4 r వెక్టర్ డిస్టెన్స్ లో ఉంటే ఆర్ క్యాప్, అంతే కదా. సమ్ ప్లస్ Q అనేది సమ్ ఆర్ పొజిషన్ దగ్గర ఎంత ఫీల్డ్ ఉందంటే ఇది చెప్తుంది ఈ ఫార్ములా. వేర్ ఆర్ ఇస్ ఎ యూనిట్ వెక్టర్ అలాంగ్ ఆర్, ఈ ఈజ్ ఎ వెక్టర్ ఫీల్డ్. A charge Q interacts with in this field experiences force of Q. సో ఏదైనా ఈ ప్లస్ క్యూ వల్ల వచ్చిన ఫీల్డ్ ని ఏదైనా స్మాల్ క్యూ చార్జ్ వచ్చింది అనుకో ఆ ఫీల్డ్ లోకి, సో అది ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, F ఈక్వల్ టు QE బార్, అంతే కదా, Q ఇంటూ ఈ బార్. ఈ అంటే తెలుసు కదా, ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఈ వాల్యూలో సో ఫైనల్ గా ఎక్స్ప్రెషన్ వస్తుంది. యాజ్ యూ పాయింటెడ్ అవుట్ ఇన్ ద చాప్టర్, ద ఫీల్డ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఆర్ట్ ఎఫెక్ట్. సో ఈ అనేది ఈజ్ నాట్ జస్ట్ ఏ art effect but has a physical role. It can convey the energy and momentum and not established instantaneously but takes finite time to propagate. So అది ఇన్స్టంటేనియస్ కాదనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్ట్ ఎఫెక్ట్ బట్ ఏ ఫిజికల్ రోల్ ఉంటుంది దానికి. సో సపోజ్ ఒక చార్జ్ ఇక్కడ వచ్చిందంటే అది ఇక్కడ దాకా దాని ఫీల్డ్ వెళ్ళడానికి ఇట్ టేక్స్ టైం కదా. సో టు ప్రాపగేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫీల్డ్ వాజ్ స్పెషల్లీ stressed by Faraday and was incorporated by Maxwell in the unification of electricity and magnetism. So mostly ఈ కాన్సెప్ట్ ఆన్ ఫీల్డ్ అనేది ఫస్ట్ ఫారడే కాయిన్ చేశాడు. ఓకే, తర్వాత మ్యాక్స్వెల్ తన యూనిఫికేషన్ థియరీలో ఎలక్ట్రిసిటీ ఆఫ్ మ్యాగ్నెటిజం యూనిఫికేషన్ థియరీలో యూజ్ చేశాడు. ఇన్ ద ఎడిషన్ టు డిపెండింగ్ ఆన్ ద ఈచ్ పాయింట్ ఇన్ ద స్పేస్ ఇట్ కెన్ వేరీ విత్ టైమ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్పేస్ తోనే కాదు, ఇక్కడ ఆర్ తో వేరీ అవుతుంది, టైం బట్టి కూడా వేరీ అవ్వచ్చు, బి ఏ ఫంక్షన్ ఆఫ్ టైం. ఇన్ అవర్ డిస్కషన్స్ ఇన్ ద చాప్టర్ వీల్ అస్యూమ్ ద ఫీల్డ్స్ డస్ నాట్ చేంజ్ విత్ టైం. సో ఇక్కడ మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం అంటే ఫీల్డ్ అనేది స్టడీ మాట, డస్ నాట్ చేంజ్ విత్ టైం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఇక్కడ అలా స్పేస్ మీద డిపెండ్ అవుతుంది, కానీ యూజువల్ గా ఏంటి టైం మీద కూడా డిపెండ్ అవ్వచ్చు, కానీ మనం అజ్యూమ్ ఏం చేసుకుంటున్నాం ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ టైం ఈ ప్రజెంట్ చాప్టర్ లో. సో ద ఫీల్డ్ at a particular point can be due to one or more charges. సో ఒక ఫీల్డ్ అనేది ఒక పాయింట్ దగ్గర ప్లస్ Q1 చార్జ్ పెట్టాను, ఇంకో చోట ప్లస్ Q2 చార్జ్ ఉంది. సో ఈ పాయింట్ దగ్గర ఫీల్డ్ అనేది 2 చార్జెస్ వల్ల వస్తుంది. ఒక పాయింట్ దగ్గర ఫీల్డ్ అనేది 1 or more చార్జెస్ వల్ల వస్తుంది, అదే అంటున్నాడు. ఇఫ్ దెర్ ఇస్ మోర్ చార్జెస్ ద ఫీల్డ్స్ యాడ్ వెక్టోరియల్లీ. 3 చార్జెస్ ఉంటే ఫీల్డ్స్ ఎలా యాక్ట్ అవుతాయి చూసాం కదా. ఇక్కడ Q1 చార్జ్ ఉంటే ఈ పాయింట్ దగ్గర చూసుకుందాం, ఇది ఏ పాయింట్ ఇది బి పాయింట్ అంటే ఇది Q2 చార్జ్ ఉంది అనుకో, ఇది R1 వెక్టర్ ఇది R2 వెక్టర్. సో ఇది వెక్టోరియల్లీ యాడ్ అవుతాయి అన్నమాట ఫీల్డ్స్ అనేవి. ఇక్కడ ఏమో E1 ఫీల్డ్ ఇక్కడ E2 ఫీల్డ్. సో E1 బార్ ప్లస్ E2 వెక్టోరియల్లీ యాడ్ అవుతాయి, నాట్ ఆల్జిబ్రికల్లీ ఆ పాయింట్ దగ్గర ఫీల్డ్స్. సో you have already learned in chapter 1 that it is called the principle of superposition. దీన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ అంటాం. So when the field is known, the force on the test charge is given by equation 4.2. So force అనేది దీని బట్టి వస్తుంది, F equal to QE bar force. So equation 4.2. So just static charges produces electric field. The currents or moving charges produce in addition a magnetic field. So ఎలాగైతే స్టాటిక్ చార్జెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తాయో సేమ్ థింగ్ మూవింగ్ కరెంట్ కానీ the currents or moving charges produce in a
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేంతో డినోట్ చేస్తాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది E of R తో డినోట్ చేస్తాం కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B of R తో డినోట్ చేస్తాం. అగైన్ ఏ వెక్టర్ ఫీల్డ్. It has several basic properties identical to electric field. It is defined that each point in space can in addition depend upon time. Experimentally, it is found that to obey the principle of superposition, the magnetic field of several sources is the vector addition of magnetic field at each individual source. Okay. So magnetic field of several sources is the vector addition of the magnetic field of each individual source. Okay. Same. B1 bar plus B2 bar అలా ఎలా అయితే ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాడ్ చేస్తాం, సేమ్ థింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ లారెన్స్ ఫోర్స్ అంటే చూద్దాం. ఓకే, లెట్ us suppose there is a point Q charge moving with a velocity V. Suppose ఒక పాయింట్ Q charge plus Q charge is moving, ఇలా మూవ్ అవుతున్నట్టు with a velocity V. Okay, located at a R at a time T in presence of both. So ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇక్కడేమో ఈ బార్ బి బార్ రెండు ఉన్నాయి. సో తో ఒక ఛార్జ్ మూవ్ అవుతుంది. సో దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చే దాని ఫోర్స్ ఏంటి? క్యూ ఇంటూ ఈ బార్ ఈ ఆర్, అంతే కదా. ఓకే, located at a R at a given time in the presence of both electric field and magnetic field B of R. The force on a electric charge Q due to both of them is can be written as. సో రెండింటిని కంబైన్ చేసి దాని ఫోర్స్ రాయొచ్చు. అంటే ఎలక్ట్రిక్ వల్ల వచ్చేదేమో FE అనుకుందాం, అది QE బార్. ఓకే, మ్యాగ్నెటిక్ వచ్చేది FB అనుకుందాం, అది QV క్రాస్ BR. సో ఇది ఎలక్ట్రిక్, F ఎలక్ట్రిక్, ఇది F మ్యాగ్నెటిక్. సో టోటల్ ఫోర్స్ ఎంత అవుతుంది? F ఎలక్ట్రిక్ ప్లస్ F మ్యాగ్నెటిక్ కదా, ఇక్కడ F ఎలక్ట్రిక్ ప్లస్ F మ్యాగ్నెటిక్. Q కామన్ తీస్తే E of R plus V cross B of R. This force is first by Lorentz based on the extensive experiments of Ampere and others. It is called Lorentz force. You know, you already studied in detail force due to electric field. If you look at the interaction with magnetic field, we find the following features. So ఇప్పుడు ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది? మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ B ఏ డైరెక్షన్ లో ఉంటుంది, దానికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. క్రాస్ ప్రోడక్ట్ విత్ వెలాసిటీ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ Q. సో Q అనేది ఎనీవే ఇట్ ఈస్ ఏ స్కేలార్ చార్జ్ అనేది. V అండ్ B చార్జ్ ఆఫ్ ద పార్టికల్ అండ్ వెలాసిటీ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫోర్స్ అనేది మూడింటి మీద డిపెండ్ అవుతుంది. ఫోర్స్ అనే నెగిటివ్ చార్జ్ ఈజ్ ఆపోజిట్ టు ద పాజిటివ్ చార్జ్, అంతే కదా. Q అనేది పాజిటివ్ ఉంటే ఫోర్స్ అనేది పాజిటివ్ ఉంటుంది, Q అనేది నెగిటివ్ ఉంటే ఫోర్స్ అనేది నెగిటివ్ ఉంటుంది. ఒక దాని మీద 5 న్యూటన్స్, సేమ్ అదే నెగిటివ్ చార్జ్ మీద -5 న్యూటన్స్ ఉంటే పాజిటివ్ చార్జ్ మీద 5 న్యూటన్స్ ఉంటుంది. ఈచ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి ఫోర్సెస్. సో నెక్స్ట్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ Q ఇంటూ V క్రాస్ B, ఇది ఉంది కదా, ఈ సెకండ్ టర్మ్. ఓకే, సెకండ్ టర్మ్ ఇందులో సెకండ్ టర్మ్ ఉంది. సో ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ Q ఇంటూ V క్రాస్ B. మ్యాగ్నెటిక్ ఫోర్స్ includes vector product of velocity and magnetic field V cross B, అంతే కదా. The vector product makes a force due to magnetic field vanish become zero if the velocity and magnetic field are parallel. So V cross B లో సపోజ్ చార్జ్ ప్లస్ Q చార్జ్ అనేది V తో ఎలా మూవ్ అవుతుంది. ఓకే, V cross B అంటే magnitude of V plus magnitude of B sin theta, angle between V and B. వెలాసిటీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది sin theta. ఇఫ్ theta 0 అనుకో, అంటే వెలాసిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయనుకో. ఓకే, సేమ్ డైరెక్షన్ అంటే ప్యారల్ గానీ యాంటీ ప్యారల్ గానీ. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో B ఏమో ఇలా ఉంది, వెలాసిటీ కూడా ఇలా ఉంది. ఆర్ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది, వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉంది. సో రెండు ప్యారల్ గానీ యాంటీ ప్యారల్ గా ఉన్నా గానీ V క్రాస్ B ఎంత 0 అవుతుంది. అదే అంటున్నాడు, magnetic field vanish become zero if the velocity and magnetic force that due to the magnetic field becomes zero if the velocity and magnetic field are parallel or anti-parallel. Force that acts sides away in the direction perpendicular to the both and velocity and magnitude. Its direction is given by the screw law or right hand rule for the vector cross product. So V cross B డైరెక్షన్ ఎలా వస్తుంది? ఇక్కడ మీకు ఇక్కడ చూపించాడు. V B కి యాంగిల్ థీటా ఉంటే V క్రాస్ B అనేది V కి B కి పర్పెండిక్యులర్ ప్లేన్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడేమో V ఉంది, ఇది B ఉంది. B అనేది
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా ఉంది. సో వి క్రాస్ బి అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇక్కడ రైట్ హ్యాండ్ పెట్టి ఇలా తీసుకొస్తే ఓపెన్ చేస్తే లెఫ్ట్ రైట్ హ్యాండ్ థంబ్ ఇటువైపు చూపిస్తుంటే అది ఫోర్స్ మాట. ఓకే, నెగిటివ్ ఛార్జ్ అయితే వి క్రాస్ బి కదా. సో వి క్రాస్ బి. సో వి క్రాస్ బి మీకు ఆ డైరెక్షన్ లో వస్తుంది డైరెక్షన్. సపోజ్ అది నెగిటివ్ ఛార్జ్ అనుకో, ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఎందుకు ఉంది ఫోర్స్, నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి వి క్రాస్ బి మామూలుగా ఇది వి, ఇది బి డైరెక్షన్ కాబట్టి, ఇది బి డైరెక్షన్ కాబట్టి, ఇది వి డైరెక్షన్ కాబట్టి వి క్రాస్ బి ఎఫ్ ఈ డైరెక్షన్ లో వస్తుంది ఫోర్స్. ఇది పాజిటివ్ ఛార్జ్ అయితే, నెగిటివ్ ఛార్జ్ అయితే ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో సపోజ్ క్యూ అనేది ఉంది, ఇలా వెళ్తుంది వెలాసిటీ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇన్సైడ్ అవుట్ సైడ్ మనం ఎలా చెప్పాము, ఇన్సైడ్ ఉంది అనుకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగా. సో దీని మీద ఫోర్స్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది అనమాట. ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వి క్రాస్ బి. సో ఇఫ్ ఇట్ ఇస్ పాజిటివ్ చార్జ్, సో the force acts the sideway direction perpendicular to both velocity and magnetic field. If the direction is given by the scalar right hand thumb rule అంటాం. For a vector cross product is illustrated in figure 2. ఇక్కడ చెప్పినట్టు. సో రెండు ప్లేన్ కి వి క్రాస్ బి కి, వి కి బి కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఫోర్స్. సో ఇప్పుడు అండ్ వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 90 degrees, రెండు 90 degrees ఉంది అనుకో. వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వి అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 90 degrees ఉంటే ఫోర్స్ అనేది sin 90 అవుతుంది. సో వి జస్ట్ మ్యాగ్నిట్యూడ్ ప్రొడక్ట్ కింద అవుతుంది అనమాట. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ 0 if the charge is moving as modulus of V not moving. ఫోర్స్ అనేది 0 అవ్వచ్చు చార్జ్ మూవ్ అవ్వకపోయినా. సో మూవ్ అవ్వకపోయినా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది 0 అవ్వచ్చు. ఓన్లీ మూవింగ్ చార్జ్ ఫీల్స్ ద magnetic force. Only moving charge feels the magnetic force. The expression for the magnetic force helps to define the unit of magnetic field. So దీన్ని బట్టి యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, ఎఫ్ అనేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల క్యూ ఇంటూ వి క్రాస్ బి. కాబట్టి ఇదేమో న్యూటన్, ఇదేమో కులూంబ్, న్యూటన్ పర్ కులూంబ్ మీటర్ పర్ సెకండ్, న్యూటన్ సెకండ్ మీటర్ కులూంబ్. సో ఇది దీని ఫార్ములా. సో where theta is the angle between V and V, section 4.2a. Okay, 4.2a, whereas theta is the angle between V and V. The magnitude of V is 1 SI unit when the unit charge 1 coulomb perpendicular to with speed a move. So ఏమంటాడంటే the magnitude of SI unit of B అనేది magnetic field, the magnitude of magnetic field 1 SI unit when force acting on a 1 coulomb charge with 1 meter per second is 1 Newton అవుతుంది అనమాట. సో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క యూనిట్ అనమాట. సో బి డైమెన్షనల్లీ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూవి. ద యూనిట్ న్యూటన్ సెకండ్ కులూమ్ మీటర్. దిస్ యూనిట్ ఈస్ కాల్డ్ టెస్లా. న్యూటన్ సెకండ్ కులూమ్ మీటర్, దీన్ని టెస్లా అంటాం అన్నమాట. Unit is called Tesla, named after Nicholas Tesla. Okay, Tesla is a great scientist model. Tesla is rather a large unit. So Tesla అనేది usual గా large unit, a smaller unit, non-SI units called Gauss అంటే అని కూడా అనొచ్చు. సో Gauss అంటే ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻⁴ Tesla. ఇది ఎందుకు Gauss అనేది టెస్లా అనేది లార్జ్ యూనిట్ మీకు అర్థం అవుతుంది. ఈజ్ ఆఫ్టన్ యూస్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే 3.6 into 10⁻⁵ టెస్లా ఉంటుంది. సో ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈవెన్ 1 టెస్లా లేదు, అర్థమవుతుందా? ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో ఒక కండక్టర్ ఉంది, అందులో కరెంట్ క్యారీ అవుతుంది. ఓకే, కరెంట్ వెళ్తుంది. వీ కెన్ ఎక్స్టెండ్ ద అనాలిసిస్ ఫోర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ఏ సింగిల్ మూవింగ్ చార్జ్ టు ఏ స్ట్రైట్ రాడ్ క్యారింగ్ కరెంట్. ఓకే, స్ట్రైట్ రాడ్ ఉంది, అందులో కరెంట్ క్యారీ అవుతుంది. సింగిల్ మూవింగ్ చార్జ్ కూడా పక్కన మూవ్ అవుతుంది చార్జ్. ఓకే, ప్లస్ క్యూ చార్జ్. సో కన్సిడర్ ఏ రాడ్ ఆఫ్ యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ ఏరియా A and length L. We shall assume one kind of mobile carriers as in the conductors, here electrons. Okay, సో ఇక్కడ మనం క్యారియర్స్ ని మనం ఎలక్ట్రాన్స్ కింద ఐడెంటిఫై చేస్తాం. సో let the number density of mobile charge carriers will be n. The total number of mobile charge carriers is n into L into A. అంతే కదా. Number density అంటే number of electrons by
వాల్యూమ్ మాట. టోటల్ వాల్యూమ్ ఎంత అవుతుంది? ఏరియా ఇంటూ ఎల్. సో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మొబైల్ చార్జెస్ క్యారియర్స్ అనేవి ఎన్ ఇంటూ ఎల్ ఇంటూ ఏ అవుతుంది. ఫర్ స్టడీ కరెంట్ ఐ in this conducting rod, we may assume each mobile carrier has a average drift velocity. సో ఈచ్ మొబైల్ క్యారియర్ అనే దానికి యావరేజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ వీడి ఉందనుకో. ఓకే, ఇన్ దిస్ presence the external magnetic field B, the force on these carriers is F equal to ఏమవుతుంది? ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ N ఇంటూ ఎల్ ఇంటూ ఏ అనేది నెంబర్ ఆఫ్ చార్జెస్. సో ఇంటూ క్యూ ఇంటూ విడి అనేది వెలాసిటీ, విడి క్రాస్ బి అది దాని మీద ఫోర్స్ మాట. మనం ఆ ఫోర్స్ ఫార్ములా అప్లై చేస్తే క్యూ ఇస్ ద వాల్యూ ఆఫ్ చార్జ్ ఆఫ్ క్యారియర్, NQVD is the current density J, modulus of NQVD into A is the current I. Okay, modulus of NQVD అనేది ఏంటి? is the current I. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? NQVD into L into A cross B. సో దీన్ని J అని రాయొచ్చు కదా. NQVD అంటే J ఫ్లక్స్ డెన్సిటీ మాట, కరెంట్ డెన్సిటీ J, A into L. ఓకే, NQVD into A అని రాయొచ్చు, కరెంట్ అని రాయొచ్చు. సో IL క్రాస్ B అని రాయొచ్చు, లేకపోతే JAL క్రాస్ B అని రాయొచ్చు. సో కరెంట్ IL లెంత్ క్రాస్ B అని రాయొచ్చు, ఫోర్స్. ఓకే, where L is the vector magnitude of L. So the length of the rod and with a direction identical to the current I. Note that current I is not a vector. In last step leading to equation 4.4. So last step in equation 4.4 of the holds a straight rod. In equation B is the external magnetic field. It is not the field produced by the current carrying rod. So B అనేది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, కరెంట్ క్యారింగ్ అనేది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో దాని మీద అది మనం కనుక్కున్నాం. సో ఇప్పుడు ఇఫ్ ద వైర్ ఈస్ అన్ ఆర్బిటరీ షేప్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద లారెన్స్ ఫోర్స్ బై కన్సిడరింగ్ ద కలెక్షన్ ఆఫ్ లీనియర్ స్ట్రిప్స్. సో ఒకటే ఇక్కడ ఏంటి, సపోజ్ వైర్ అనేది సమ్ ఆర్బిటరీ షేప్ ఉంటే ఒక లీనియర్ స్ట్రిప్ తీసుకుని, సో ఒక ఎలాంటి లీనియర్ స్ట్రిప్ తీసుకుని దాన్ని సిగ్మా చేసి సమ్ చేసి కనుక్కోవాలి. సో యూజువల్ గా ఏంటి, AIL క్రాస్ B కదా. సో ప్రతిదీ లీనియర్ గా ఉండదు కదా. సో లీనియర్ గా అలా లీనియర్ ఉన్న ఎలిమెంట్స్ ని DL అనుకుని DLJ అలాంటి J ఎలిమెంట్స్ ఉంటే J1 to N I DLJ క్రాస్ B. The summation can convert to integral in most cases. సో అది కంటిన్యూస్ అయితే ఇంటిగ్రల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏ స్ట్రైట్ వైర్, ఇక్కడ ఏంటి, ఏ స్ట్రైట్ వైర్ ఆఫ్ మాస్ 200 grams and length 1.5 meter carries a current of 2 ampere. ఓకే, లెంత్ ఎంత, 1.5 meter స్ట్రైట్ లెంత్, మాస్ 200 grams, carries a current 2 amperes. It is suspended in the mid-air by the uniform horizontal magnetic field. సో ఇక్కడ ఇలా ఇచ్చాడు కదా, అంటే అవుట్ ఆఫ్ పేపర్ వస్తుందా ఇన్ పేపర్ వస్తుందా చూడండి. ఇక్కడ చూద్దాం. మనం ఇందాక ఆల్రెడీ ఇక్కడ నోటేషన్ చూసుకున్నాం కదా. ఏంటి క్రాస్ ఉంటే ఏంటి, ఇక్కడ మనకి క్రాస్ ఉంటే ద కరెంట్ మూవ్స్ ఇన్ టు ద ప్లేన్. ఓకే, సో కరెంట్ మూవ్స్ ఇన్ టు ద ప్లేన్. సో కరెంట్ మూవ్స్ ఇన్ టు ద ప్లేన్. ఇక్కడ క్రాస్ ఉంటే ఇక్కడ 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 చూసాం కదా, ద కరెంట్ మూవ్స్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద పేపర్. సో ప్లేన్ ఆఫ్ ద పేపర్ ఇంటూ వెళ్తే అది క్రాస్. ఇలా డాట్ ఉంటే డార్క్ సర్కిల్ లో దాన్ని అవుట్ ఆఫ్ ద ప్లేన్. సో ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ లో క్రాస్ ఇచ్చాడు అంటే ఇంటూ ద ప్లేన్ ఉన్నట్టు. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద ప్లేన్ ఉన్నట్టు. సో ఇప్పుడేమో కరెంట్ మనకి ఏంటి ఫార్ములా, IL క్రాస్ బిఏ కదా. సో I ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది, అదేమో ఇంటూ ద ప్లేన్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంది. సో రెండింటికి యాంగిల్ ఎంత, 90 degrees. సో sin 90 1 కాబట్టి IL ఇంటూ B. సో ఇప్పుడు కరెంట్ L క్రాస్ B అనేది ఎటిస్తుంది ఫోర్స్, L క్రాస్ B అనేది ఎటిస్తుంది ఫోర్స్. ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నట్టు. సో స్ట్రైట్ వైర్ మాస్ 200 grams ఉంది, 1.5 carries a current. It's suspended in the mid-air by uniform horizontal magnetic field. So uniform horizontal magnetic field
సస్పెండ్ అయి ఉంది. సో ఇప్పుడేమో కరెంట్ ఏమో ఇది ఉంది, ఎల్ ఉంది, అదేమో ఇంటూ ద ప్లేన్ ఉంది. ఓకే, సో అదేమో ఇంటూ ద ప్లేన్ అంటే వి క్రాస్ బి అంటే దాని మీద ఫోర్స్ ఎటు ఉంటుంది, అదే ఎల్ క్రాస్ బి అంటే ఎల్ క్రాస్ బి. సో ఆ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి, విల్ ఫైండ్ ద అప్వర్డ్ ఫోర్స్ ఎఫ్. సో అప్వర్డ్ ఈ ఎంజీ ఫోర్స్ అనేది దానికి ఆల్రెడీ ఉంటుంది. అప్వర్డ్ ఫోర్స్ ఎంత, ఎఫ్ ని ఐఎల్బి అని రాయొచ్చు. సో ఫైనల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ఎంజీ బై ఐఎల్. ఎం ఎంత, మాస్ 200 grams అంటే 0.2 kg ఇంటూ 9.8 meter per second డివైడెడ్ బై 2 ఆంపియర్ కదా, ఇంటూ లెంత్ ఎంత 1.5 meters. సో 0.65 టెస్లా అన్నమాట. ఓకే, నోట్ దట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సఫిషియంట్ టు స్పెసిఫై m by l mass per unit length of the wire. Okay, there the magnetic field approximately 4 into 10 power minus 5 t, and we have ignored it. So next, if magnetic field is parallel to the positive y-axis, so magnetic field అనేది క్రాస్ ఇంటూ ద ప్లేన్, ఇక్కడ xz ప్లేన్ లో xz ప్లేన్ కి ఇంటూ ద ప్లేన్ కింద ఉందన్నమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, అంటే వై డైరెక్షన్, పాజిటివ్ వై డైరెక్షన్ లో ఉంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం సో బి ఇంటూ ఈవై క్యాప్, అంటే ఈవై క్యాప్ అంటే దాని డైరెక్షన్ అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మీకు లేకపోతే జే క్యాప్ అనుకోవచ్చు, వై డైరెక్షన్ జే క్యాప్ యూనిట్ వెక్టర్ కదా, జే క్యాప్ అనుకోవచ్చు. సో ఇది దీనికేమో ఐ క్యాప్ యూనిట్ వెక్టర్, దీనికేమో కే క్యాప్ అయితే దీనికి జే క్యాప్ యూనిట్ వెక్టర్ అనుకుంటే బి అనేది జే క్యాప్ డైరెక్షన్ లో ఉంది. సో అండ్ చార్జ్ పార్టికల్ మూవింగ్ ఎలా ఉంది, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. చార్జ్ పార్టికల్ వెలాసిటీ ఎలా ఉంది, విఎక్స్ ఐ క్యాప్. వెలాసిటీ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది, వి ఐ క్యాప్ ఈ డైరెక్షన్ లో అనమాట. సో ఈ డైరెక్షన్ లో ఉంది, వెలాసిటీ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉంది, అదేమో జే క్యాప్ డైరెక్షన్ లో ఉంది. సో which way would have Lorentz force be an electron negative charge at proton. సో ఆ చార్జ్ నెగిటివ్ ఉంటే ఎలా ఉంటుంది, ఏ డైరెక్షన్ లో ఉంటుంది ఫోర్స్ అంటున్నాడు. సో Lorentz force కాబట్టి velocity of particle is x axis while b the magnetic field along y axis. సో v cross b ఏ డైరెక్షన్ లో ఉంటుంది అంటే v అంటే i cap, v i cap cross v j cap. సో vb i cross j అంటే అది k cap మాట, అంతే కదా. సో vb k cap ఏ డైరెక్షన్ లో ఉంటుంది, అలాంగ్ z యాక్సిస్. స్క్రూ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం అది z పాజిటివ్ యాక్సిస్ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్. సో దట్ ఎలక్ట్రాన్ విల్ హ్యావ్ నెగిటివ్. సో ఎలక్ట్రాన్ ఫోర్స్ ఎంత, క్యూ అనేది నెగిటివ్ కదా, క్యూ ఇంటూ ఈ క్రాస్ బి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది, ఇంకోటి ఈ క్రాస్ క్యూ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా గురించి ఉండదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెగ్లెక్ట్ చేస్తే ఈ క్రాస్ క్యూ అనేది నెగిటివ్ ఉంది అనుకో, మైనస్ ఆఫ్ కే క్యాప్ ఉంటుంది, విబి మైనస్ కే క్యాప్ అంటే మైనస్ జెడ్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉంటుంది, అంటే ఈ డైరెక్షన్ లో ఉంటుంది, మైనస్ జెడ్ యాక్సిస్ డైరెక్షన్ లో. ఎలక్ట్రాన్ మీద ఫోర్స్, ప్రోటాన్ మీద ఫోర్స్ పాజిటివ్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉంటుంది. సో మోషన్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సపోజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, చూద్దాం అప్పుడు. నౌ వీ షల్ కన్సిడర్, ఇక్కడ ఏమన్నాడు, we will now consider in great detail the motion of charge moving in a magnetic field. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలాగైనా క్రియేట్ అవచ్చు. సపోజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనేది ఇలా క్రాస్ ఉంది కాబట్టి ఇంటూ ద పేపర్. ఓకే, ఇంటూ ద పేపర్ ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. సో motion of charges moving in a magnetic field. We have learned in mechanics C 11th books chapter that force is in a particular particle does work if the force's component is along or opposite to the direction of motion of the particle. In case force of a charge in a magnetic field, magnetic force is perpendicular to the velocity of particle, so no work done and no change in the magnitude of velocity is produced. Already ఇక్కడ ఏమంటున్నాడంటే ఫోర్స్ అనేది ఎప్పుడు వర్క్ చేస్తుంది అంటే, ఫోర్స్ అనేది వర్క్ డన్ అంటే ఫోర్స్ అనేది ఎఫ్ డాట్ డిఎక్స్ కదా. సో మూవ్ అయ్యే డైరెక్షన్ లో ఫోర్స్ యాక్ట్ అవుతే టాంజెన్షియల్ డైరెక్షన్ లో వర్క్ ఉంటుంది. ఇఫ్ ఎఫ్ కి డిఎక్స్ డిస్ప్లేస్మెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉందనుకో ఫోర్స్, అది మూవ్ అవుతుంది. ఫోర్స్ అనేది ఎవరైతే పర్పెండిక్యులర్ ఉంటే అది వర్క్ చేయదు. సో ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు వెలాసిటీ ఆఫ్ పార్టికల్. సపోజ్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది, ఇది వెలాసిటీ.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో కిందకు ఉంది డైరెక్షన్. సో వి క్రాస్ బి ఏమవుతుంది, ఫోర్స్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది ఫోర్స్. వి క్రాస్ బి మీరు తీస్తే ఈ డైరెక్షన్ లో ఉంటుంది ఫోర్స్. ఓకే, అప్పర్ డైరెక్షన్ లో ఉంటుంది ప్రతి పాయింట్ దగ్గర ఫోర్స్. సో ఇక్కడ through the direction of momentum may be changed. Notice that unlike the force due to electric field QE, which can have component parallel or anti-parallel to the motion, thus we can transfer energy in addition to the momentum. So currently we shall consider only charged particle in uniform magnetic field. First consider V is perpendicular to B. First V అనేది perpendicular to B అని కన్సిడర్ చేసుకుంటే Q cross B ఏమవుతుంది, QB అవుతుంది మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఆ డైరెక్షన్ ఎలా ఉంటుంది, Q కి B కి పర్పెండిక్యులర్ గా, QB ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. వి క్రాస్ బి, విబి, వి అంటే వెలాసిటీ ఆఫ్ చార్జ్ మాట. ఓకే, సో ఫస్ట్ ద కన్సిడర్ కేస్ ఇస్ వి ఇస్ పర్పెండిక్యులర్ టు బి. ద పర్పెండిక్యులర్ ఫోర్స్ ఇస్ QV cross B adds centripetal force to the produce the circular motion. సో ఇది సెంట్రిపిటల్ ఫోర్స్ కింద యాక్ట్ అయ్యి సర్క్యులర్ మోషన్ లో ఉంది అనుకుందాం. సో with a radius r perpendicular to the magnetic field, the particle will describe a circle if V and B are perpendicular, and V and B are perpendicular to each other. The velocity of a component along B, this component remains unchanged as the motion along the magnetic field will not affected by the magnetic field. The motion in a plane perpendicular to B as before circular one, thereby producing helical motion. Okay, suppose if velocity has component along the B, సో ఇప్పుడు పర్పెండిక్యులర్ కాకుండా కాంపోనెంట్ ఉంది అనుకో, సో అదేంటి, ఇప్పుడు V క్రాస్ B ఉంది. ఓకే, సో ఈ రెండు పర్పెండిక్యులర్ లేదు, సమ్ యాంగిల్ థీటా ఉంది. సో ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది, ఒకటేమో పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటుంది, ఒక టాంజెన్షియల్ ఈ డైరెక్షన్ లో కూడా ఉంటుంది. ఓకే, సో అందువల్ల ఇది ఇలా రొటేట్ అవుతా హెలికల్ ఫామ్ లో ఇలా మూవ్ అవుతుంది అనమాట. అర్థం ఇక్కడ చూపించినట్టు. So we have already learned this in early class C, class 9, chapter 4. R is the radius of circular path. Then the force is mv square by r. Acts a perpendicular path towards the center is called a centripetal force. If the V is perpendicular to the magnetic field, the magnetic force is perpendicular to both V and B, acts like a centripetal force. Its QVB is the magnitude. So mv square equal to QV by అయితే r equal to mv by qb. సో అది ఎంత రేడియస్ తో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈక్వేటింగ్ ఎక్స్ప్రెషన్ ఫర్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఫర్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ డిస్క్రైబ్డ్ బై ద చార్జ్డ్ పార్టికల్, ద లార్జర్ ద మొమెంటం ద లార్జర్ ద రేడియస్. ఇక్కడ మీకు mv అనేది మొమెంటం కదా, సో మొమెంటం ఎక్కువ ఉంటే లార్జర్ ద రేడియస్ అనమాట. సో బిగ్గర్ ద సర్కిల్ డిస్క్రైబ్డ్, ఇఫ్ ద ఒమేగా ఈజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా ఈక్వల్ టు v ఈక్వల్ టు r ఒమేగా. V ప్లస్ r ఒమేగా పెడితే ఒమేగా ఈక్వల్ టు 2π ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఒక 2 ఒమేగా ఈక్వల్ టు v ఈక్వల్ టు r ఒమేగా ఈక్వల్ 2π ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ v ప్లేస్ లో r ఒమేగా పెడితే r క్యాన్సిల్ అయ్యి ఒమేగా ఈక్వల్ టు QB బై m అవుతుంది, అంతే కదా. ఇక్కడ V ప్లస్ లో r ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా ఇన్ టర్మ్స్ ఆఫ్ QB బై m. సో విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద వెలాసిటీ అండ్ ద ఎనర్జీ. హియర్ దీన్ని ఫ్రీక్వెన్సీ అంటాం అన్నమాట. ఓకే, మ్యూ ఇస్ ద ఫ్రీక్వెన్సీ, దీన్ని మ్యూ అంటాం గ్రీక్ లెటర్. మ్యూ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రొటేషన్. ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద మ్యూ ఫ్రమ్ ద ఎనర్జీ హ్యాస్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇన్ డిజైన్ ఆఫ్ సైక్లోట్రాన్. సో సో ఇండిపెండెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ యూ ఫ్రమ్ ద ఎనర్జీ అండ్ హ్యాస్ ఇంపార్టెంట్ అప్లికేషన్ డిజైన్ ఆఫ్ సైక్లోట్రాన్. సీ ద సెక్షన్ 4.4.2. సో చూద్దాం. ద టైమ్ టేకెన్ ఫర్ 1 revolution t ఈక్వల్ టు 1/2π by omega or 1 by frequency. Okay, frequency equal to omega by 2π. So if there is a component velocity parallel to the magnetic field, so magnetic field ki parallel ga kuda component of velocity undanuko. Okay, denoted by v parallel. So ila kuda v parallel. So actual velocity ilaga okatemo perpendicular velocity b ki, okatemo parallel. It will move along the field and the path of particle will would be a helical. దీన్ని అది
సెంట్రిపెటల్ ఫోర్స్ సర్కిల్ గా మూవ్ అవుతుంది, కొంచెం ఎదరకు కూడా మూవ్ అవుతుంది ఈ డైరెక్షన్ లో, ప్యారల్ గా వెలాసిటీ ఉండడం వల్ల. సో ద డిస్టెన్స్ మూవ్ అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ వన్ రొటేషన్. సో ఇది ఒక రొటేషన్ మామూలుగా ఎలా రొటేట్ అయ్యే లోపల ఎంత ఈ డిస్టెన్స్ ఎంత మూవ్ అవుతుంది అంటే పి అనుకుంటే పి ఈక్వల్ టు ప్యారలల్ వెలాసిటీ ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ కదా. మనకి టైం పీరియడ్ ప్యారలల్ వెలాసిటీ టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ అంటే 2πm QB. సో 2πm parallel velocity into QB. The radius of a circular component of motion is called radius of helix. So ఈ రేడియస్ ను రేడియస్ ఆఫ్ హెలిక్స్ అంటాం. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్ మాస్. సో ఇది ఎలక్ట్రాన్ మాస్ అంటే చార్జ్, ఇది ఎలక్ట్రాన్ చార్జ్ మూవింగ్ ఎట్ a speed of 3 × 10⁻⁷ meter per second in a magnetic field of 6 × 10⁻⁴ Tesla perpendicular to it. What is its frequency? Calculate the energy in kilo electron volt. 1 electron volt అంటే ఇది. సో రేడియస్ ఈక్వల్ టు mv/qb తెలుసు, m తెలుసు 9 × 10⁻31 kg, వెలాసిటీ ఇచ్చారు 3 × 10⁻m per second, చార్జ్ తెలుసు q తెలుసు, b ఇచ్చారు. సో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 28 సెంటీమీటర్స్ అని వచ్చింది. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కున్నాం, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అంటే v/2πr. సో ఆర్ తెలుసు, వెలాసిటీ తెలుసు, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 17 × 10⁻6 సెకండ్ ఇన్వర్స్. సో 17 × 10⁻6 హెర్ట్జ్, 17 మెగా హెర్ట్జ్ అన్నమాట. సో ఎనర్జీ హాఫ్ mv². సో వెలాసిటీ తెలుసు, మాస్ తెలుసు, స్క్వేర్ చేస్తే 45 × 40.5 × 10⁻17 joules. So it is nearly 4 × 10⁻16 joules. సో 1 electron volts అంటే 1.6 × 1 joules కాబట్టి దీన్ని ఇటువైపు తీసుకెళ్తే మీకు 2.5 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ కి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. జస్ట్ చేంజ్. సో జౌల్స్ నుంచి ఎలక్ట్రాన్ వోల్ట్స్ కి కన్వర్షన్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ ఎలిమెంట్ అంటాం. సో ఒక కరెంట్ ఎలిమెంట్, సో ఈ కరెంట్ ఎలిమెంట్ ఉంది అనుకో, దాని వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి, దాన్ని బయోసావర్ట్ లా అంటాం. ఓకే, ఇప్పుడు దాన్ని డెరైవ్ చేద్దాం. సో all magnetic fields that we know due to currents or moving charges due to intrinsic magnetic moments of particles. So all magnetic fields manaki em telusu are due to currents or moving charges are due to intrinsic magnetic moments of particles. Here we shall study the relation between current and the magnetic field it produces. So ikkada manam em chestam, aa relation current ki and అది క్రియేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి రిలేషన్ అన్నమాట. ఇట్ ఈస్ గివెన్ బై బయోసావర్ట్స్ లా. బయోసావర్ట్స్ లా ఫిగర్ 4.7 illustration of బయోసావర్ట్స్ లా. ద కరెంట్ ఎలిమెంట్ I × dl ప్రొడ్యూసెస్ ఎ ఫీల్డ్ dB at a distance r. సో ఈ ఎలిమెంట్ సమ్ dB అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమ్ ఎంత డిస్టెన్స్ r డిస్టెన్స్ లో ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుందాం. ద సైన్ ఇండికేట్స్ ద ఫీల్డ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ దిస్ పేజ్ డైరెక్టెడ్ ఇంటూ ఇట్. సో ఇలా ఇంటూ ఆ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నది ఇంటూ, ఇది మీనింగ్. ఇలా ఉంటే అవుట్ సైడ్ ఫీల్డ్ బయటకు వస్తున్నట్టు, ఇలా ఉంటే ఇన్సైడ్. సో షోస్ ఎ ఫైనైట్ కండక్టర్ XY. సో ఇది కండక్టర్ XY అన్నమాట. ఇది మొత్తం XY అనేది కండక్టర్. సో ఫైనైట్ కండక్టర్ XY. సో ఇక్కడ ఇప్పుడు ఏంటి, కన్సిడర్ conductor carrying current I. Consider infinitesimal element dl of the conductor. The magnetic field dB due to this element at point P. The magnetic field dB due to this element determined at point P, which is at a distance r from it. Let the theta be the angle between dl and displacement vector. So ikkada dl emo ila unnadi. Okay, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది. సో ఈ రెండుల మధ్య యాంగిల్ థీటా. సో అకార్డింగ్ టు బయోసావర్ట్స్ లా, ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద magnetic field dB is proportional to the current element dl and inversely proportional to square of the distance. So బయోసావర్ట్స్ లా ప్రకారం అనేది is proportional to, so magnitude of the field dB is proportional to the current of the element I and the element dl inversely proportional to square of the distance. So ideal directly proportional to square. So దీనికి ఇది మ్యాగ్నిట్యూడ్ కదా r క్యాప్. ఓకే,
సో ఇప్పుడు ఏం చేస్తానంటే స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇన్ ద డైరెక్షన్ ద పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కంటైనింగ్ డిఎల్ అండ్ ఆర్. సో డిఎల్ ఆర్ కి రెండింటికి పర్పెండిక్యులర్ గా. సో దీన్ని మనకి ఆ రెండు ఎలా ఉండాలి, ఆ డైరెక్షన్ ఎలా ఉంటది, ఈ రెండింటికి ఐడియల్ కి ఆర్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఐడియల్ క్రాస్ ఆర్ అనమాట. ఇక్కడ ఐడియల్ అనేది ఎలా ఉంది, ఆర్ అనేది ఎలా ఉంది. సో ఐడియల్ క్రాస్ ఆర్ అంటే ఇంటూ ద బోర్డ్ వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం. సో అది ఆ డైరెక్షన్ లోనే ఉంది. సో ఫైనల్ గా డిబి అనేది ఐడియల్ క్రాస్ ఆర్ డివైడెడ్ బై ఆర్ క్యూబ్. ఆర్ అనేది వెక్టర్, స్మాల్ ఆర్ అనేది సో డిస్టెన్స్ ఆర్ మాట. ఓకే, ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ అంటే మోడ్యులస్ ఆఫ్ ఆర్ క్యూబ్. ఆర్ ని మోడ్యులస్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్ రాయొచ్చు కదా. మోడ్యులస్ ఆఫ్ ఆర్ క్యూబ్ అంటే ఆర్ క్యాప్ బై ఆర్ స్క్వేర్, మోడ్యులస్ ఆఫ్ ఆర్ స్క్వేర్. మోడ్యులస్ ఆఫ్ ఆర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్. దాన్ని మనం ఇలా రాసామాట, ఐడియల్ క్రాస్ ఆర్ బై ఆర్ క్యూబ్. సో కాన్స్టెంట్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ mu naught by 4 pi is a constant of proportionality. The above expression holds when the medium is vacuum. సో ఇక్కడ మీడియం అనేది వాక్యూమ్ మాట, అప్పుడే ఈ ఎక్స్ప్రెషన్ హోల్డ్ అవుతుంది. ద సెన్స్ ఆఫ్ డిఎల్ క్రాస్ ఆర్ ఈస్ ఆల్సో గివెన్ బై రైట్ హ్యాండ్ స్క్రూ రూల్. ఓకే, సో డిబి is equal to finally IDL cross R divided by R cube proportional to. So proportion of quantity is equal to mu naught by 4 pi. So magnitude of the field and mu naught by 4 pi into IDL sin theta by R square. So where we have used the property of cross product, 4.118 constitutes the basic equation of magnetic field. So దీన్ని బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్ ఇదన్నమాట. ఏదైనా కరెక్ట్ క్యారెక్టర్ కండక్టర్ ఫ్రమ్ ఆర్ డిస్టెన్స్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. సో ద ప్రొపోర్షనాలిటీ ఆఫ్ కాన్స్టెంట్ ఈస్ ఇన్ SI యూనిట్స్ ఈస్ mu naught by 4 pi is 10 power minus Tesla meter per ampere. Mu naught is permeability of the free space. Biot-Savart's law for a magnetic field has certain similarities as well differences with the Coulomb's law of the electrostatic field. సో కొన్ని సిమిలారిటీస్ కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అక్కడ క్రాస్ ప్రొడక్ట్ ఉండదు కులూంబ్స్ లాలో. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బోత్ ఆర్ లాంగ్ రేంజ్, రెండు కూడా లాంగ్ రేంజ్ అనమాట. ఓకే, సిన్స్ బోత్ డిపెండ్ అపాన్ ఇన్వర్స్లీ ఆన్ ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సోర్స్ టు ద పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రెండు డిస్టెన్స్ స్క్వేర్ మీద డిపెండ్ అవుతుంది ఇన్వర్స్లీ. ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అప్లైస్ టు బోత్ ఫీల్డ్స్. In this connection, note that magnetic field is linear in the source IDL, just as the electrostatic field is linear in its source, the electric charge. The electrostatic field is produced by scalar source, namely dielectric charge. So electrostatic field అనేది scalar source తో ప్రొడ్యూస్ అవుతుంది చార్జ్ తో. Magnetic field is produced by a vector source IDL. IDL అనేది వెక్టర్ సోర్స్. కరెంట్ ఉత్తిగా కరెంట్ అనేది వెక్టర్ కాదు, డిఎల్ అనేది వెక్టర్ సోర్స్. డిఎల్ కి డైరెక్షన్ ఉంటుంది అనమాట. దీస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఈస్ అలాంగ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ జాయినింగ్ ద సోర్స్ అండ్ ద ఫీల్డ్ పాయింట్. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ జాయినింగ్ ద సోర్స్ అండ్ ఫీల్డ్ పాయింట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో ఇక్కడ ఏంటి మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కంటైనింగ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఐడియల్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటుంది ఐడియల్ క్రాస్ ఆర్. There is an angle dependence in the Biot-Savart's law which is not present in electrostatic case. In figure 4.7, figure 4.7, then 4.7, okay. Figure 4.7, magnetic field at any point in the direction dl dashed line is 0. Okay. Along this line, theta equal to 0 if sin theta equal to 0. So, IDL cross R. ఓకే, డిఎల్ క్రాస్ ఆర్ ఈ రెండు జీరో ఎప్పుడు అవుతుంది, డిఎల్ డైరెక్షన్ ఐడియల్ డైరెక్షన్ ఆర్ డైరెక్షన్ రెండు ప్యారల్ ఉంటే జీరో అవుతుంది. అదే అంటున్నాడు ఇక్కడ. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ డిఎల్ డాష్ లైన్ ఈజ్ 0. సో ఆ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ లైన్ ఉండదు అనమాట. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉండదు. సో దెర్ ఇస్ ఇంట్రెస్టింగ్ రిలేషన్ బిట్వీన్ ఈ నాట్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, mu naught or permittivity of free space. So mu అంటే permittivity, ఈ ఎప్సిలాన్ నాట్ అంటే పెర్మిటివిటీ, mu naught అంటే permeability. సో ఈ రెండింటికి ఇంట్రెస్టింగ్ రిలేషన్ ఉంది. ఎప్సిలాన్ నాట్ ఇంటూ mu naught is 4 pi epsilon naught into mu naught by 4 pi.
సో దీన్ని మల్టిప్లై చేస్తే ఇది సో ఇదంతా 1 into 10⁻9 into 10⁻7 ఇదంతా వచ్చింది 1/3 into 8 10⁻² సో epsilon naught mu naught is 1/c² అనమాట. We will discuss this connection further in chapter 8 on the electromagnetic waves. Since the speed of light in vacuum is constant, mu naught v naught is fixed in magnitude. Choosing the value of epsilon naught and mu naught, fix the values of other SI units. Mu naught is fixed to be equal to 4 pi into 10⁻7 in magnitude. So next question, example question. So an element delta L, so delta x is I cap is placed at a origin. So దీన్ని ఆరిజిన్ దగ్గర ప్లేస్ చేసాం. ఓకే, ఎలిమెంట్ ని డెల్టా ఎక్స్ ను ఆరిజిన్ దగ్గర ప్లేస్ చేసాం. క్యారీస్ ఏ లార్జ్ కరెంట్ 10 ఆంపియర్. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ వై యాక్సిస్ అట్ ఎ డిస్టెన్స్? సో ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అన్నాడు, కరెంట్ ఉంది ఇక్కడ అలాగే. సో ఈ డెల్టా ఎక్స్ డిస్టెన్స్ ఎంత? ఇది 1 centimeter. ఓకే, సో ఇది ఐడియల్ ఈ డైరెక్షన్ లో ఉంది, ఆర్ అనేది ఆ డైరెక్షన్ లో ఉంది. సో ఐ క్యాప్ ఇది జే క్యాప్ ఈ డైరెక్షన్ లో ఉంది. సో ఐ క్రాస్ జే ఏమవుతుంది? కే క్యాప్ అవుతుంది, అంతే కదా. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఐడియల్ sin θ by r² mu naught by 4 pi. సో ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే డిఎల్ అంటే డెల్టా ఎక్స్ 10⁻⁻2 meters ఐ ఇచ్చాడు. ఆర్ అంటే 0.5 meter అంటే వై. mu naught by 4 pi మీకు తెలుసు. సో ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు థీటా అనేది 90 degrees. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 4 into 10⁻⁸ టెస్లా వచ్చింది. ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఇస్ ఇన్ పాజిటివ్ జెడ్ డైరెక్షన్. ఆల్రెడీ చూసాం కదా, ఇక్కడ ఏమో ఐ డైరెక్షన్ లో ఐడియల్ డైరెక్షన్ ఉంది. ఓకే, ఆర్ డైరెక్షన్ లో జే క్యాప్ ఉంది. సో ఐడియల్ క్రాస్ ఆర్ అనేది ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ అంటే కే క్యాప్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ జెడ్ యాక్సిస్. దెర్ ఈస్ నో దిస్ ఈస్ సో సిన్స్ డిఎల్ క్రాస్ ఆర్ డెల్టా ఎక్స్ ఐ క్యాప్ ఇంటూ వై జే క్యాప్. ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ అంటే కే క్యాప్ మాట, వై డెల్టా ఎక్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఐ క్రాస్ జే అంటే కే, జే క్రాస్ కే అంటే ఐ, కే క్రాస్ ఐ అంటే జే. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ తో మీకు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. In next section, we shall use the Biot-Savart to calculate the magnetic field due to a circular loop. So, same Biot-Savart law use చేసి magnetic field ఒక పాయింట్ దగ్గర ఎంత ఫర్ ఏ సర్క్యులర్ లూప్ లో కరెంట్ రన్ అవుతుంటే దాని వల్ల క్రియేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక పాయింట్ దగ్గర ఎంత కనుక్కోవడం అన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ సెక్షన్ we shall evaluate the magnetic field due to a circular coil along its axis. The evaluation entails summing up the effect of infinitesimal current elements. సో ఇలా సర్క్యులర్ గా ఉంది. సో కరెంట్ అనేది ఇలా మూవ్ అవుతుంది టాంజెంట్ గా ప్రతి పాయింట్ దగ్గర. ఓకే, ప్రతి పాయింట్ దగ్గర టాంజెంట్ గా మూవ్ అవుతుంది. ఇక్కడేమో ఈ డైరెక్షన్, ఇక్కడేమో ఈ డైరెక్షన్ ఐ. సో ఐడియల్ మెన్షన్డ్ ఇన్ ఏ ప్రీవియస్ సిస్టమ్. We assume the current I is steady and the evaluation of carried out in a free space, like vacuum అనుకోమంటున్నాడు, ఫ్రీ స్పేస్. ఓకే, ఫిగర్ 4.9 depicts a circular loop carrying a steady current I. The loop placed in YZ direction. సో లూప్ YZ డైరెక్షన్ లో ప్లేస్ చేస్తే with its center at origin and has radius r. The x-axis is the axis of loop. We wish to calculate the magnetic field at point P on the x-axis. సో ఈ పాయింట్ దగ్గర magnetic field కనుక్కోవాలనుకో. Let the x be the distance of P from the center O. సో P పాయింట్ some x distance అనుకుందాం. ఓకే, అది సర్క్యులర్ రూప్ లో మూవ్ అవుతుంది కదా, సమ్ r డిస్టెన్స్ ఇది. సో ఈ పాయింట్ నుంచి సమ్ r డిస్టెన్స్ అనుకుందాం. ఈ r అనేది పాయింట్ అనేది మారుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. సెంటర్ నుంచి x అనుకుంటే, ఇది r అనుకుంటే r² ఈక్వల్ ఏమవుతుంది? x² ప్లస్ క్యాపిటల్ R² అవుతుంది కదా. r అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ దగ్గర ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం wish to calculate the magnetic field at point P. Let x be the distance. So consider a conducting element dl element loop shown in the figure. దాని వల్ల వచ్చేది ఎంత? dB magnetic field mu naught by 4 pi into I dl cross r by r³. సో r² అంటే x² plus r² కదా. For any element on the loop, it will be perpendicular to the displacement vector from the element to the axial point. For example, element dl in the figure 4.9 is in YZ plane, whereas the distance
ఆ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఆర్ ఫ్రమ్ ద డిఎల్. సో డిస్టెన్స్ ఇది ఎప్పుడు ఎలా ఉంటది, ఇది ఆర్ కి ఎప్పుడు యాక్సియల్ పాయింట్ పి అని ఎక్స్వై ప్లేన్ సిన్స్. సో డిఎల్ అనేది ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి డిఎల్ క్రాస్ ఆర్ అనేది ఇప్పుడు ఆర్డిఎల్ అవుతుంది. సో ఐ ఆర్డిఎల్, సో ఒక్కొక్క ఆర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పైన కింద ఆర్ స్క్వేర్ వస్తుంది. ఆర్ స్క్వేర్ లో మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ కింద రాయొచ్చు కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేట్, సో డిబి డైరెక్షన్ ఆఫ్ డిబి షోన్ ఇన్ ద ఫిగర్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఫౌండ్ బై డిఎల్ అండ్ ఆర్. సో డిబి ఎలా ఉంటది, ఇప్పుడు డిబి అనేది ఎలా ఉంటది. సో ఆర్ కి డిఎల్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది, ఈ రెండింటికి ఈ రెండు ప్లేన్ కి డిఎల్ క్రాస్ ఆర్ కదా. సో ఇక్కడ డిఎల్ క్రాస్ ఆర్ కాబట్టి డిఎల్ ఏ డైరెక్షన్ లో ఉంది, డిఎల్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది. ఓకే, ఆర్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. ఈ రెండింటికి ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే డిబి అనేది. ఓకే, సో ఇట్ హ్యాస్ ఎక్స్ కాంపోనెంట్ dbx and a perpendicular to x-axis db perpendicular. Where the components perpendicular to x-axis are summed over, they cancel out each other. So ఇక్కడ ఇలా ఉంటది కదా. సో ఇక్కడేమో ఈ డైరెక్షన్ లో ఉంది, ఇక్కడేమో ఈ డైరెక్షన్ లో ఉంది. సేమ్ ఇక్కడ కూడా ఇలా ఉంటది, అదేమో ఏ డైరెక్షన్ లో ఉంటది, ఇక్కడేమో డిఎల్ ఈ డైరెక్షన్ లో ఉంది, డిఎల్ ఈ డైరెక్షన్ లో ఉంది, ఆర్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. సో అదే డైరెక్షన్ లో ఉంటది అప్పుడు. సో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండడం వల్ల సో ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, వై యాక్సిస్ క్యాన్సిల్ అవుతుందా, ఎక్స్ యాక్సిస్ క్యాన్సిల్ అవుతుందా. when the components perpendicular to the x axis are summed over, they cancel. So y axis, సో పర్పెండిక్యులర్ గా ఉండే కాంపోనెంట్స్ సిమెట్రీ వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక సిమెట్రీ, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక సిమెట్రీ కాబట్టి ఈ డైరెక్షన్ లో ఉండే ఫోర్సెస్ క్యాన్సిల్ అవుతాయి. సో ఈ రెండు యాడ్ అయిపోతాయి, డిబి డబుల్ అవుతాయి అన్నమాట, 2b డిఎక్స్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దట్ db perpendicular component due to dl is cancelled by the contribution due to the diametrical opposite dl element shown in the figure 4.9. Thus the component survives. Net contribution is along the x direction. It is dbx is db cos theta for our loop. So ఇప్పుడు cos theta ఏమవుతుంది ఫ్రమ్, సో ఇక్కడ థీటా యాంగిల్ మీరు చూస్తే ఇక్కడ థీటా యాంగిల్ చూస్తే మీరు cos theta ఎంత రాయొచ్చు, cos theta ఈక్వల్ టు ఇది 90 degrees థీటా, ఇది 90 మైనస్ థీటా, ఇది మళ్ళీ 90 degrees థీటా, ఇది 90 మైనస్ థీటా, ఇది థీటా. కాస్ థీటా అనేది ఏమవుతుంది, ఆర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ మాట. ఇప్పుడు డిబిఎక్స్ మ్యూ నాట్ బై 4π ఐడిఎల్ బై 4π ఇది ఏమవుతుంది, ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అని ఉంది. సో థీటా డిబిఎక్స్ మనకి డిబి, ఇప్పుడు డిబిఎక్స్ కనుక్కుంటాం. సో ఇంటూ కాస్ థీటా, డిబి ఇంటూ కాస్ థీటా, కాస్ థీటాని ఈ వాల్యూగా దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది. నో ద సమ్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓవర్ డిఎల్ ఓవర్ ద లూప్ ఈల్స్ టు 2πr. సో మనకి ఏమొస్తుంది అంటే ఇది బిఎక్స్, ద సమ్మేషన్ dl over the loop leads to 2πr, the circumference of the loop. Thus the magnetic field at point is entire circular loop is, సో ఇది ఎంత వస్తుంది 2πr అని వస్తుంది. సో ఈ సమ్మేషన్ మొత్తం 2πr అని వస్తుంది. సో బిఎక్స్ ఈక్వల్ ఎంత వస్తుంది, సో సమ్మేషన్ 2πr వస్తుంది. సో అట్ x ఈక్వల్ టు 0 మనకి ఏమొస్తుంది అప్పుడు బి నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ బై 2πr వస్తాం వల్ల 2π క్యాన్సిల్ చేసి ఆర్ స్క్వేర్ మ్యూ నాట్ ఐ ఆర్ స్క్వేర్ ఇంత వస్తుంది అనమాట బిఎక్స్ కాంపోనెంట్. సో అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 పెడితే ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్, సో ఒక ఆర్ వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఎంత వస్తుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి మనకి ఇచ్చిన దాంట్లో, సో ఎక్స్ ఈక్వల్ టు 0 ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాట. ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఆ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత ఉంటుంది అనమాట, మ్యూ నాట్ ఐ బై 2r. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ due to circular wire form closed loops and also shown in the figure 4.10. సో magnetic field lines ఎలా ఉంటది, సో ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవుతుంది అనుకో కరెంట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేది ఇక్కడ చార్జ్ వెలాసిటీ ఉంటుంది v క్రాస్ dl క్రాస్ r. సో
సో ఆ పాయింట్ దగ్గర కావాలంటే డిఎల్ క్రాస్ ఆర్ చేస్తే వస్తుంది, ఏ డైరెక్షన్ వస్తే ఇలా ఉంటాయి అన్నమాట. లూప్స్ ఇలా క్లోజ్ అవుతాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. కర్ల్ ఆఫ్ ఏ పామ్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ అరౌండ్ ఏ సర్క్యులర్ వేర్. సో రైట్ హ్యాండ్ తీసుకుని ఆ సర్క్యులర్ వైర్ ఉంటది కదా దాన్ని పట్టుకుంటే, సో కర్ల్ డైరెక్షన్, సో కర్ల్ ఆఫ్ ఏ పామ్ యువర్ రైట్ హ్యాండ్ అరౌండ్ ద సర్క్యులర్ వైర్ విత్ ఫింగర్స్ పాయింటింగ్, సో ఫింగర్స్ పాయింటింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఫింగర్స్ ని ఆ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ పాయింటింగ్ చేసి, ఓకే, మనం కర్ల్ తీస్తే ఆ డైరెక్షన్ లో మనకి రైట్ హ్యాండ్ థంబ్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో సో ఫింగర్స్ ని ఆ కరెంట్ డైరెక్షన్ ఇస్తే, రైట్ హ్యాండ్ థంబ్ ఇలా పైకి పంపిస్తే ఆ డైరెక్షన్ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చెప్తారు అనమాట. ఇక్కడ చూపించినట్టు ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాడు కదా. సో మనం విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.